హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ సత్తమ్మ. సంకటహర చతుర్దశి అని ప్రతి నెల వస్తుందండి. వినాయకుడికి చాలా 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 ఇష్టమైన రోజు. ఆ రోజు ఉపవాసం ఉండి మీరు సాయంత్రం పూజ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి. ప్రతి నెల వస్తుందండి, ప్రతి నెల వస్తుంది ఈ పూజ అయితే. ఈ సంకటహర చతుర్దశి వచ్చిన క్యాలెండర్లో చూసుకుంటే ఏ నెల ఏ రోజు వస్తున్నదని తెలుస్తుంది మీకు. చూసుకొని ఆ రోజున పొద్దున్నే లేచి మామూలుగా యథావిధిగా పూజ అయితే చేసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండొచ్చండి. ఉపవాసం ఉంటే చాలా మంచిది కూడా. ఉండలేని వాళ్ళు శీతల పానీయాలు తాగుతూ కూడా మీరు ఉపవాసం అయితే ఉండొచ్చు. సాయంత్రం చంద్రుడు వచ్చాక, చంద్రుడిని చూశాక అప్పుడైతే మీరు ఉపవాసం అనేది విరమించుకోవాలండి. ఆ ఉపవాసానికి ముందుగా మీరు ఏం చేయాలంటే వినాయకుడు పూజ చేసుకోవాలండి. సాయంత్రం పూజ అది ఒక దేవుడి బల్ల తీసుకొని ఒక పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టి పద్మం ముగ్గేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసేయండి. శుభ్రంగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్నాక ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకోవాలండి. 4 పలకల సమానంగా ఉండాలి. అలా ఉన్న ఒక ఎర్ర క్లాత్ తీసుకొని ఆ ఎర్ర క్లాత్కి 5 బొట్లు అయితే పెట్టుకోవాలండి. గంధం పెట్టి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత 3 గుప్పిళ్ళు బియ్యం అయితే పోసుకోవాలి ఆ ఎర్ర క్లాత్లో. పోసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం కూడా వేసుకోవచ్చండి అందులో. ఇప్పుడు తమలపాకు పెట్టి 2 అరటిపళ్ళు, ఎండు కొబ్బరి, చెక్క 11 రూపాయలు కానీ 22 రూపాయలు కానీ మీకు ఎంతైతే తోచితే అంతైతే పెట్టుకోవచ్చండి. ఈ డబ్బులు మీరు సాయంత్రం మరుసటి రోజు ముడుపు ఇప్పాక గుళ్ళో వేయాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవాలండి. అక్షింతలు, పువ్వు ఇవన్నీ వేసుకొని మూట అయితే కట్టుకోవాలి. మూట కట్టిన తర్వాత ఇది ముడుపు అండి. ఇది ఆ ముడుపుని మనం వినాయకుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు మనం ఈ ముడుపు అయితే పెట్టుకోవాలి. ఈ ముడుపు కట్టేటప్పుడే మన కోరిక కూడా విఘ్నేశ్వరుడికి చెప్పుకొని మీరు ఆ విఘ్నేశ్వరునికి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరికనైతే చెప్పుకొని అదైతే మూట అయితే కట్టుకొని మూట మీద కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు పీట మీద ఒక క్లాత్ వేసుకొని పసుపు వినాయకుడిని చేసుకొని మీ దగ్గర ఏ వినాయకుళ్ళు అయితే ఉంటారో మట్టి వినాయకుడు కానీ లేదంటే వెండి వినాయకుడు కానీ అలా ఉంటారు కదండి మీ దగ్గర ఏమోటి. అక్కడ మనం ఆ వినాయకుడిని అయితే పెట్టుకొని పసుపు వినాయకుడిని కూడా చేసుకొని ఆయనకి బొట్టు, అక్షింతలు, పువ్వులు అయితే పెట్టుకోవాలి. ముందుగా వినాయకుడి ఫోటో తీసుకొని వినాయకుడి ఫోటోకి బొట్లు పెట్టి మనం పూలదండతో అయితే అలంకరించుకోవాలండి. నేనైతే బెల్లం దీపం కూడా పెట్టుకున్నానండి. నాకైతే బెల్లం దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని వినాయకుడికి కూడా చాలా చాలా ఇష్టమండి బెల్లం దీపం. 4 పలకలుగా తీసుకోవాలండి. బెల్లాన్ని తీసుకొని చుట్టూ గంధం రాసుకొని బొట్లు పెట్టుకొని మీ దగ్గర నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి ఏవైనా వేసి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. చూడండి, అలా గంధం 4 పలకలుగా రాసుకొని బొట్లు అయితే పెట్టుకోవాలని పెట్టుకొని అలా మధ్యలో దీపం వచ్చేలా బెల్లాన్ని అయితే మనం కోరి తీసేయాలన్నమాట. ఇప్పుడు బొట్లు పెట్టుకొని మనం దీపారాధనకి తగ్గట్టుగా చేసుకోవాలి. ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలని 108 నామాలు ఉంటాయి కదా వినాయకుడికి. 108 నామాలు కూడా చదువుకొని ఆ తర్వాత వినాయకుడికి సంబంధించి మీరు మీ ఓపిక బట్టి ఏదైనా చదువుకోవచ్చండి. చదువుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరుసటి రోజు పొద్దున్న ఆ ముడుపు అయితే విప్పి అందులో ఉన్న బియ్యం అవి మీరు పరమాన్నం అది వండి వినాయకుడికి మళ్ళీ మీరు సమర్పించాలండి. అందులో ఉన్న డబ్బులు వినాయకుడి గుడికి వెళ్ళి ఆ రోజు వినాయకుడి గుడిలోని వేసేయాలి. ఈ పూజ మీరు ప్రతి నెల వస్తుందండి.
మీరు 5 నెలలు అనుకోవచ్చు, లేదంటే 3 నెలలని అనుకోవచ్చు. మీకు తోచినట్టుగా చేసుకోవచ్చండి. కొంతమంది 3 నెలలని, కొంతమంది 5 నెలలని, కొంతమంది 11 నెలలని కూడా చేసుకుంటారండి పూజ. ప్రతి నెల ఆ రోజు పొద్దున్నే లేచి పూజ చేసుకొని ఉపవాసం అయితే ఉండాలండి. ఉండలేము అన్న వాళ్ళ మట్టికి శీతల పానీయాలు తాగుతూ పూజ కూడా చేసుకోవచ్చండి ఉపవాసం మీ ఆరోగ్యాన్ని బట్టి. ఈ విధంగా అగరబత్తితో అయితే మీరు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాత మీ గోత్రనామాలు చదివి అప్పుడు మీ కోరిక మళ్ళీ ఇంకొకసారి చెప్పి మనస్ఫూర్తిగా వినాయకుడికి దండం పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. ఒకసారి ఈ పరిహారాన్ని చేసి చూడండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఇలాంటివి కూడా మీరు సమర్పించవచ్చండి. నా దగ్గర అయితే అవైలబిలిటీగా లేదనేసి నేనైతే పెట్టలేదు. వినాయకుడికి ఏమైతే ఇష్టమో అవన్నీ కూడా మీరు చేసి పెట్టచ్చు. కుదిరితే పూజ అయిన తర్వాత వినాయకుడి గుడికి కూడా వెళ్ళి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఖచ్చితంగా